హలో ఫ్రెండ్స్, నమస్కారం. చరిత్ర కేవలం గతాన్ని నమోదు చేసే పొడి అక్షరాల పుస్తకం మాత్రమే కాదు. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల గోడల మీద, ఆకాశంలో, భూమిలో గతాన్ని గురించి భయంకరమైన రహస్యాలు మౌనంగా ఉండిపోతాయి. అవి మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక భీతి కొలిపే సత్యాన్ని వెలికి తీయబోతున్నాం. అది ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపి శిథిలాలలో దాగి ఉంది. శతాబ్దాల క్రితం విజయనగర సామ్రాజ్యం విజయనగర అనే పేరుకు తగ్గట్లుగానే విజయానికి, వైభవానికి ప్రతీకగా నిలిచింది. కానీ దాని ఆలయాలు, మార్కెట్లు, కట్టడాలు అన్నీ అపూర్వ కళాఖండాలుగా కీర్తి పొందాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరాలలో ఒకటిగా విరాజిల్లింది. కానీ ఆ మహోజ్వల సామ్రాజ్యం అకస్మాత్తుగా ఊహించని రీతిలో 1565లో కుప్పకూలింది. ఒక రాజుల కూటమి విజయనగరాన్ని కూల్చి సర్వనాశనం చేసింది. ఆనాటి నుండి ఆ నగరం కేవలం శిథిలాల కుప్పగా మిగిలిపోయింది. కానీ ఆ విధ్వంసం ఒక అంతం కాదు, ఒక కొత్త భయానికి నాంది. ఒక మైథాలజీ హారర్ కథ ప్రకారం విజయనగర సామ్రాజ్యాన్ని వణికించిన ఒక భయంకరమైన పిశాచికి గాకుండకి అని పేరు. ఆమె ఒకప్పుడు సజీవ దహనం చేయబడిన యువతి. తన ప్రియుడి నుంచి బలవంతంగా వేరు చేసి తన బంధువులే ఆమెను అగ్నిలోకి నెట్టారు. ఆ యువతి ఆత్మ ప్రతీకారంతో రగిలి ఒక భయంకరమైన పిశాచిగా మారిపోయింది. ఆమె నగరాన్ని మొత్తం వెంటాడడం మొదలుపెట్టింది. చరిత్ర కేవలం ఒక సామ్రాజ్యం కూలిపోయిందని చెబుతుంది. కానీ అక్కడి కథలు మాత్రం ఆ సామ్రాజ్యం తన గాయం నుంచి పుట్టిన ఒక భయంకరమైన పిశాచి చేత శాశ్వతంగా వెంటాడబడుతోందని చెబుతున్నాయి. ఆ శిథిలాలలో దాగి ఉన్న రహస్యం ఇదే. చరిత్రలో కనపడని ఒక సమాధి లేని ఆత్మ ఆనాటి నుండి నేటికి ప్రజల మనస్సులో వెంటాడుతూనే ఉంది. పిశాచాలు కేవలం శారీరకంగా హింసించే శక్తి మాత్రమే కాదు, అవి అంతకంటే దారుణమైన మార్గాలలో ప్రతీకారం తీర్చుకుంటాయి. పిశాచ జాతుల్లో కల్లా అత్యంత ప్రమాదకరమైనది మరియు భయంకరమైనది కర్ణ పిశాచిని. కర్ణ అంటే చెవి, పిశాచిని అంటే ఆడదెయ్యం. పేరుకు తగ్గట్లే ఆ పిశాచిని తనను ఆవాహనం చేసిన సాధకుడి చెవిలో గుసగుసగా రహస్యాలు చెబుతుంది. ఏ మనిషి గురించి అయినా అతని గతం, ప్రస్తుతం, భవిష్యత్తు గురించి చెప్పే అద్భుతమైన తంత్ర మాంత్రిక శక్తి దీనికి ఉంది. ఆ రహస్య జ్ఞానం కోసం లోకం తలుచుకునే భయంకరమైన పేర్లలో ఇది ఒకటి. కానీ ఈ శక్తిని పొందడం అంత సులభం కాదు. ఇది ఒక ప్రమాదకరమైన తాంత్రిక సాధన. ఒక పిశాచిని బంధించి తన గుప్పెట్లో పెట్టుకోవడం చాలా ప్రమాదకరమైన పని. ఈ సాధనను ఒక నిర్దిష్టమైన గురువు పర్యవేక్షణలో లేకుండా చేస్తే దాని పర్యవసానాలు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి. పిశాచిని ఆవాహన చేసేటప్పుడు ఏ ఒక్క చిన్న పొరపాటు దొర్లినా అది పిచ్చి పట్టడం, విపరీతమైన భ్రాంతుల్ని కలిగించడం, చివరికి సాధకుడికి అత్యంత క్రూరమైన మరణాన్ని తెచ్చిపెట్టగలదు. అంతేకాదు, ఆ పిశాచి సాధకుడి ఆత్మను శాశ్వతంగా బంధించి బానిసగా మార్చుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అసలైన భీతి కొలిపే భయంకరమైన రహస్యం ఏంటంటే, ఈ కర్ణ పిశాచిని నిజానికి ఒక నిమ్న స్థాయి జీవి. అది దానంతట తానేమీ జ్ఞానాన్ని ఇవ్వదు. అది తనను ఆవాహన చేసుకున్న సాధకుడి ఆత్మను, అతనిలోని చెడు లక్షణాలను, అతని గతాన్ని గురించిన రహస్యాలను మాత్రమే అతడికి తెలుపుతుంది. అందుకే ఈ సాధనకు తామసిక సాధన అని అంటారు. అంటే అజ్ఞానం, చీకటితో నిండినది అని అర్థం. లోతైన జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్న సాధకుడు తన ఆత్మ విముక్తిని కోల్పోయి కేవలం క్షణికమైన భౌతిక శక్తుల కోసం ఒక నిమ్నస్థాయి జీవికి దాసోహమవుతాడు.
ఇక్కడ భయం పిశాచిని కాదు, ఆశతో గుడ్డివాడై తనను సర్వస్వం కోల్పోతున్న సాధకుడు. విశాఖ తీరంలో ఒక భయంకరమైన ఆత్మల నౌక కథ ఉంది. సుమారు 300 సంవత్సరాల క్రితం 450 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓడ సముద్రంలో మునిగిపోయిందని ఆ తరం వారు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆనాటి నుండి ఆ ప్రాంతం రాత్రి వేళల్లో దెయ్యాలతో వెంటాడబడుతుంది. ఆ నౌకలో ప్రాణాలు కోల్పోయిన ఆత్మల గగ్గోలు పెడుతూ మనుష్యులను భయపడుతూ ఉంటాయి. అక్కడ మత్స్యకారులు రాత్రి వేళల్లో చేపల వేటకు వెళ్ళడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఆ చోటుకు వెళ్ళిన వారికి వీపుపై గట్టిగా ఎవరో కొట్టినట్టు అనిపిస్తుందని చెప్పుకుంటారు. ఈ కథకు మన పురాణాల్లోని రక్తపిశాచికి సంబంధం ఉంది. రక్తపిశాచి అంటే రక్తంతో ఆకలితో ఉండే దెయ్యమని అర్థం. పిశాచాలు ఎందుకు అలా తయారవుతాయి? సరైన విధంగా కర్మకాండలు జరగని ఆత్మలు శరీరంలోనే బందీలైపోతాయి. వాటికి తినే శక్తి ఉండదు, తాగే శక్తి అసలే ఉండదు, కళ్ళు ఉండవు, చెవులు ఉండవు. ఆకలితో దాహంతో అవి నరకయాతన అనుభవిస్తుంటాయి. ఆ వేదన వాటికి బ్రతికున్న వారి రక్తం కోసం, శక్తి కోసం ఆరాటపడేలా చేస్తుంది. ఆకలితో దాహంతో నిండిన ఆత్మలకు సరైన శాంతి లభించకపోతే అవి కేవలం వేదనను మాత్రమే మిగులుస్తాయి. ఈ శిథిలమైన ఓడలో వేలాడుతున్న ఆత్మల కథ చెప్పే రహస్యం ఇదే. నిర్ణీత కర్మలు లేకుండా మరణించిన వారు భూమిపైనే శాపగ్రస్తులై అంతులేని దుఃఖంతో, ఆకలితో శాశ్వతంగా బాధపడతారు. ఆ బాధను తమ చుట్టూ ఉన్నవారికి దయ్యాలుగా లేక క్రూరమైన పిశాచాలుగా మారి పట్టి పీడిస్తారు. అందుకే పిశాచాల కథలు కేవలం దయ్యాల కథలు కాదు. అవి మన పూర్వీకుల చరిత్రకు, వారు పడ్డ మానసిక వేదనల గురించి చెబుతాయి. హంపీలో బందీ అయిన ఆత్మ, విశాఖ తీరంలో ఆకలితో గగ్గోలు పెడుతున్న ఆత్మలు అన్నీ ఒకే నిజాన్ని చెబుతున్నాయి. మనం గతాన్ని సరిగ్గా గౌరవించకపోతే అది మన భవిష్యత్తును వెంటాడుతుంది. చరిత్రను మర్చిపోతే అదే ఒక పిశాచిగా మారి మనల్ని పట్టి పీడిస్తుంది. అందుకే పిశాచాల కథలు కేవలం దయ్యాల కథలు కాదు. అవి మన చరిత్ర, మన పూర్వీకులు పడ్డ మానసిక వేదనల గురించి చెబుతాయి. చరిత్రను మర్చిపోతే అదే పిశాచిగా మారి మనల్ని పట్టి పీడిస్తుంది. ఈ కథను ముగించే ముందు చివరిగా ఒక రహస్యం చెప్తాను. యక్షులు, యక్షిణులు పురాణాలలో సంపదలకు రక్షకులుగా, సంతోషానికి ప్రతీకగా చెబుతారు. కానీ పిశాచాలు ఆ సంపద యొక్క చీకటి పర్వం. ఆ రెండు శక్తులకు అధిపతి కుబేరుడు. అంటే డబ్బు, సంపద మంచి చేయగలదు. కానీ అదే సంపదను దుర్వినియోగం చేస్తే అది మనిషిని పిశాచిలా మారి భయంకరమైన నాశనానికి దారి తీస్తుంది. ఇదే చరిత్ర, పురాణాలు, మన ఫోక్లోర్ నుండి బయటపడ్డ ఒక నిగూఢమైన రహస్యం. హంపి శిథిలాల నుండి విశాఖ తీరం వరకు ఈ రహస్యాలు మౌనంగా, నిగూఢంగా ఉన్నాయి, వినగలిగిన వారి కోసం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి భయంకరమైన, నిగూఢమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మర్మ కథలు, భయం ఒక్కటే నిజం, మిగతాదంతా మీ ఊహ.